మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో 'ఎస్ఎస్ఎంబి-29' వర్కింగ్ టైటిల్‌తో భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్' సినిమాలతో పాన్ ఇండియాను శాసించిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇండియా సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం తాజాగా రాజమౌళి, మహేష్ బాబు ఒడిశాలో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. కోరాపుట్ ప్రాంతంలో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది డిసెంబర్లో ఒడిశా వెళ్లిన రాజమౌళి అక్కడ ఫారెస్ట్ లొకేషన్లను పరిశీలించారు. ఇప్పుడు ఒడిశాకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరణ కూడా జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. గత కొంతకాలంగా పృథ్వీరాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు ప్రచారం జరిగింది. కొన్ని వారాల క్రితం పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు. ఇక ఇప్పుడు ఒడిశాలో మహేష్ బాబుతో కలిసి కనిపించడంతో రాజమౌళి సినిమాలో ఇతనే విలన్ అని అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా రానుందని, మొదటి భాగం 2027 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని టాక్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.